ఏ గ్రామాలకు పేరు? ఏ గ్రామాలకు అన్నా ఒకటి రైట్, ఇంకోటి ఉంది డేటు వెళ్ళిందట ఒక్కప్పుడు 1972 ఆల్రెడీ బ్యాలెన్స్ 1972లో పెద్ద ఊగిరాల ప్రజానాట్యం మండలి కళాకారుల టీం. అప్పట్లో ప్రజల కోసం నాటకాలు ప్రజల్ని చేతులు చేయడానికి నాటకాలు కళారూపాల ద్వారా వాళ్ళు ప్రజల్ని చేతులు వాళ్ళందరూ నిజామాబాద్ ఒకటి. ఇప్పుడు ఇలా చెప్పుకుంటాను నాన్నగారి మిత్రులు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం నాయకత్వంలో గెట్ టుగెదర్ డిపార్ట్మెంట్. ఆ గెట్ టుగెదర్ ఉంది అంటే ఉదయం 8 గంటలకే రెడీ అయిపోయి ఎప్పుడు వెళ్దామా అనే ఆతృత ఆయనలో ఇష్టంగా కనబడింది. అలాగే ఈ ఊరికి వస్తే ఉదయం 8 గంటలకు నీళ్ళు పోయిన బస్సు దిగితే ఇంటికి వచ్చేటప్పుడు 4 అయ్యేదారు. అంటే ఆ మధ్యలో అందరినీ బయటపెట్టుకుని ఆపాడుతూ వచ్చేటప్పుడు 4 అయ్యేదారు. అంటే ఈ ఊరితో అంత అనుబంధం. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఊరికి వస్తున్నాను, కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు తప్ప మిగతా వాళ్ళకి సంబంధాలు కానీ నాన్నగారు చెప్పినాక ఈ ఫ్యాక్టరీ చేద్దామని చెప్పేసి అనుకున్న తర్వాత ఈ గ్రామంలో తిరగడం ఒకరికొకరిని బయటకు తీసుకోవడం అది చేసి నేను వంతుతో కలగలిగాను. ఇంకో విషయం ఏంటంటే మా పెద్ద అబ్దుల్ సలాం గారు, ఆయన కూడా సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు. ఆయనది 36వ వర్ధంతి. ఈరోజు ఆయన కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. మన విధాన గారు సిపిఎం పార్టీ నాయకులకు తెలిసినారు, కానీ మొన్న కరోనాలో మా హైదరాబాద్ వీరంకి ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఇక్కడ చింతల ప్రాంతంలో మేడూరువాడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు విశ్వశాంతి హై స్కూల్. ఆ స్కూల్ కరెస్పాండెంట్ రవికుమార్ గారు మాకు మంచి అది ఇంకో స్కూల్ ఉంది అక్కడ మెహర్ సాయి. ఆ స్కూల్ కరెస్పాండెంట్ వాళ్ళ నాన్నగారు చనిపోతే చూద్దామని అక్కడికి వెళ్ళారు. అవి కాదు ప్రధానం. నువ్వు నాకేం సంపాదించావు, ఏం సంపాదించుకోకుండా ఏం సేవ చేయకోకుండా నేను రెండు కంట్రోల్ అయ్యావా పురాణ్ గారు లాంటి వాళ్ళు. అలాంటి ఆలోచన జవాబు అనేది ఈ సందర్భంలో మనం తప్పదు. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అయితే ఒక్కొక్కటి 10,000 20,000 రూపాయలు ఖర్చు. కానీ అది ఆయనకు భారమే, డబ్బేం కాదు, ఆయనకు డబ్బు ఇచ్చేటటువంటిది కాదు. కానీ నా తండ్రి ఏ గ్రామంలో అయితే ఉండి ఇక్కడికి రావడం అనేది జరిగిందో, నేను ఇంత ప్రయోజకుడిని అయ్యానో ఆయన పేరు నాకు గుర్తుంచుకునేటట్టు చేయాలి. ఆయన మిత్రులున్నారు, ఇంకా జీవిస్తున్నారు, చనిపోగా ఇంకా జీవిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ సమక్షంలో మా తండ్రి పేరు నిలబెట్టాలి, తరతరాలుగా మా తండ్రి ఇది కొనసాగాలి అనే ఆలోచనతో ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది రేపు మీరు భారత పౌరులండి, రేపు మీలో ఎంతమంది నాయకులు అవుతారో తెలియదు, అవ్వాలి. అయితే పరీక్షల్లో మార్కులు ప్రాతిపదిక, మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. సమాజంలో ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నాయి, సమాజంలో జరిగేటటువంటి మార్పుల ప్రభావమే మన కుటుంబాల మీద, మన విద్యల మీద, మన యొక్క బ్రతుకుల మీద, మన ఆరోగ్యాల మీద, వీటన్నిటి మీద కూడా ప్రభావం ఉన్నట్టు అనేది దీని సందర్భంలో
ఇవాళ సామాన్యుడికి క్రానిక్ డిసీజ్ వచ్చేటట్టయితే తనకున్నటువంటి ముట్లో దీంట్లో ఉంచుకోవాలి. ఒకవేళ కొట్టా శక్తులు లేకపోతే భగవంతుడు వేరు భగవంతుడు వారు పెట్టి ఆ విధమైనటువంటి దొరకటి పట్టడానికి అది సామాజిక అంశం. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండటానికి వీల్లేదు. విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, తొడుక్కోవడానికి బట్ట, ఈ కనీస అవసరాలు కల్పించవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం మనకి ఇచ్చిందండి. రాజ్యాంగం మనకి ఇచ్చింది. వీళ్ళంతా కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భగవద్గీత మనం ఓటు తెలిపించాం కదా. మరి ఎవరికి ఏమి చేయాలి? 32 మంది ఆత్మ బలిదానాలతోటి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖపట్నంలో సాధించుకున్న పేద పోరాటం, బ్రహ్మాండమైనటువంటి పోరాటం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, పాలపక్షంగా ఉన్నప్పుడు మరొక మాట. ఇవాళ పాలపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు ఈ కార్మికులు చేసేటటువంటి శిబిరాల దగ్గర, పోరాట శిబిరాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మీరంతా గెలిపించేటట్టయితే మేము నిలబెడతామని వాగ్దానాలు చేసిన వీళ్ళు ఇవాళ ఈ మధ్యలో మనం చూసాం. దయచేసి ఉంటున్నారండి రెడ్డి గారు, కార్మికులంట సోమర కోసం లాగా ఉంటే మేము కంపెనీలు ఎట్లా నడుపుతున్నానంట. సోమర కోసం వేల కోట్ల రూపాయలు ఇందా పురాన్ని చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో పంపించారండి. మీరు సమర్పూర్తిగా అదే ఆదాని అంబానీలు అయితే ఇందాక ఆయన అన్నట్టుగా ఒక్క కంపెనీలు పెట్టుకుంటారు. ప్రజలకు ₹1 కూడా ఉండదు. దానిలో పనిచేసేటటువంటి కార్మికులు కూడా ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి సేవలు భారతదేశంలో ఉన్నది. మతాల మధ్యన తెచ్చు, కులాల మధ్యన తెచ్చు, ప్రాంతాల మధ్య తెచ్చు. ఈ విధంగా ప్రజలు ఎక్కడెక్కడ చీల్చి లబ్ధి పొందడం అనేది జరుగుతూ ఉంది. ఓట్ల కోసం, సీట్ల కోసం, దేశం కోసం కాదు, దేశ పౌరుల కోసం కాదు అనేది ఈ సందర్భంలో మీరంతా కూడా గమనంలో పెట్టుకోవాలని పిల్లలు బాగా ఆలోచించారు. మార్పు రావాల్సిందే, చదువుకోవాల్సిందే. కానీ సమాజం వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడి నుంచే బీజాలు. టీచర్స్ కూడా దయచేసి చాలా సెన్సిటివ్ ఉద్యోగం అని, చాలా సున్నితమైనటువంటి ఉద్యోగం. ఇది చెప్తామా ప్రభుత్వంతో అది చెప్తామా పిల్లల భవిష్యత్తు అవుతుంది అని చాలా ఆలోచించాలి. ఉద్యోగం మామూలు కనుక మీరంతా కూడా చాలా జాగ్రత్తగా సమాజం గురించి కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఒక ఆయన అంటాడు. ఏ అసలు రాజకీయాలే వద్దు, నేను మాత్రం రాజకీయం విద్య విషయంలో రాజకీయం. ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి, ఆంధ్ర యూనివర్సిటీ బ్రహ్మాండమైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు చదువుకున్నప్పుడు ఈ విధమైనటువంటి కార్పొరేట్ కాలేజెస్ లక్షల కార్పొరేట్ కాలేజెస్ లక్షల కోసం చదువుకోలే ఆయన. తోటి ఆయన ఇంజనీర్ అయ్యి ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి సైంటిస్ట్ చేసి ఇవాళ కొనుక్కోవడం చదువులనే కొనుక్కోవడం లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో భారతదేశాన్ని నెట్టివేయడం జరిగింది. బ్యాంకుగా ఓటీ 2 పిచ్చి లేవకొట్టడం. ఏ ఇంజనీరింగ్ డాక్టర్ కాకపోతే ఇంకో కోర్సు పనికిరాదా? ఈ సమాజంలో మనం ఎదగాలి అంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, మరో రకంగా కానీ ఎదగాలి అంటే అర్థమే కావాలి, ఇంజనీరే కావాలా? ఎంతమంది ఇంజనీర్లు ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చింది? ఇక్కడ ఇచ్చారు. ఆయన ఒక ఇంజనీరా? పురాణ ఒక ఇంజనీరా? నా డాక్టర్. సామాజిక అవగాహన ప్రధానంగా ఉండాలి అని ఈ సందర్భంలో మీకు నేను చేస్తూ ఇంకా మిమ్మల్ని
ఒక్కపోస్తుంది ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలు మిమ్మల్ని బాధించడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా మరి మీ బుర్రలో ఎక్కువ పెడితే కూడా మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, దేవుళ్ళు కాదు, దెయ్యాలు కాదు, మనందరం కూడా ఆలోచించాల్సింది ఏది మంచి ఏది చెడు, ఏది మంచి ఏది చెడు, ఏది న్యాయం ఏది అన్యాయం. న్యాయమూర్తుల అవుట్ హౌస్లో కూడా నోట్ల కట్టలు సంస్థల్లో కూర్చున్నటువంటి నోట్ల కట్టలు బయటపడినటువంటి విషయాన్ని కూడా మనకు అంటే న్యాయాన్ని కూడా అమ్ముకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ భారతదేశంలో చోటు చేసుకున్నట్టు మనం ప్రత్యక్షంగా కనుక అలాంటి న్యాయ వ్యవస్థ పోవాలి. అలాంటి న్యాయ వ్యవస్థ పోవాలి. నిజమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తాను. విషయాన్ని కూడా విశ్వసించే అలవాటు చేసుకోవాలని, అధ్యయనం చేయాలని, శాస్త్రీయ దృక్పథంతో మీ ఆలోచనలన్నీ కూడా ఉండాలి అని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ మోతాదులో విజయవంతంగా నిర్వహించినటువంటి మురాన్ గారిని ఆయన కోసం ఆయన కుటుంబాన్ని పోషించుకుంటున్న సమాజం కోసం సేవ చేస్తారు. అది గొప్ప విషయం. మనం మన కుటుంబాన్ని పోషించుకుంటాం, ఇంకా మనం బిల్డింగ్ బిల్డింగ్లో పెట్టుకుంటాం, ఫ్లాట్ తర్వాత ఫ్లాట్ కొంటాం, ఫ్లాట్ తర్వాత ఫ్లాట్ కొంటాం. ఇవాళ కొంతమంది రైడింగ్ చేస్తే 4 ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది. ఆ విధంగా అక్షరమ సంపాదన ఏం చేస్తుందంటే ఎవరికి ఇవన్నీ కూడా వాళ్ళు పోతా కొట్టుకుపోతారు. దేశాన్ని పొందాల్సిందే, కానీ పిచ్చేందుకు అర్థం కానటువంటి అదొక పిచ్చి అంతే. ఏదేమైనా పోరాట గారి సమీయుడుగా నేను ఆ పురాన్ని అభినందిస్తూ ఈ సందర్భంలో మీ అందరికీ హైదరాబాద్ తర్వాత ఇది మొదట్లో నిలబడితే కంటి చూపు ఎంతవరకు ఉందో దాటిన తర్వాత మా పార్టీ కంటి చూపు ఎండైన తర్వాత అవతలకి 4 పార్టీ మాకు ఉంది. అయితే కార్మిక నాయకుడు కాబట్టి ఆ గాంధీ నగర్లో కార్మికులు ఎక్కువగా అనుబంధం వచ్చేసి సార్ మేము కిరాయితో ఉండలేకపోతున్నాం, ఆ ఓడని ఇబ్బంది పెడుతున్నాం, బీజేపీ అంటే 5 సార్ ఇంట్లో వేసుకోవడానికి మళ్ళీ ఇంట్లో వేసుకోకపోతే ఇల్లు వేసుకుంటారు, ఇంకా గడువులో ఇల్లు వేసుకోవాలి. ఏమని అట్లా ఇంకా పాటల్ని ఇచ్చేశారు. అటువంటి బాధ లేదు. ఇప్పటి వరకు బొగ్గులు పండించేవాడు, ఆయిల్, ఈ 3 నుండి కరెంట్ తీసేవాడు, ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు అవి వాటి వలన ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి విషవాయువులు కలుషితమైపోతుంది. మనం ఊపిరితిత్తులు దెబ్బతింటూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఎలా ఆఫ్ చేయాలి? ప్రపంచవ్యాప్తంగా 2015లో ప్యారిస్లో ప్రపంచ దేశాలన్నీ కలుపుకుని ఒక తీర్మానం చేసింది. ప్రపంచ దేశాలు అన్ని దేశాలు ఈ కరెంట్లు తయారు చేయడం ఇంకొక మార్గాలు ఎత్తుకోవాలి. ఈ గ్యాసులు కానీ లేకపోతే బొగ్గులు కానీ ఎలాంటి మండించకుండా మనం ఇంకో రకంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి అనేది ఒక ఇవాళ నిర్మాణం చేసి మీరు సూర్యుడి నుండి సూర్యశక్తిని సూర్యుడి నుండి కొనుక్కు ఎలక్ట్రిసిటీని కాపాడు. లేకపోతే న్యూక్లియర్ ఫ్యూయల్
ఎప్పుడైనా మీరు పీరియాడిక్ టేబుల్లో గమనించారు, యురేనియం అనేది ఉన్నట్లేదు, ఈ పీరియాడిక్ టేబుల్ అక్కడే ఉండదు. చూడండి, మీరు అటు ఇటు కదులుతున్నప్పుడు పీరియాడిక్ టేబుల్ అక్కడ కనిపిస్తుంది, నాకే కనిపిస్తుంది అక్కడ. దాంట్లో 118 మూలకాలు ఉంటాయి, ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంటు చాలా ఉపయోగం. దాంట్లో యురేనియము, సోడియము అలాంటి న్యూక్లియర్ మెటీరియల్స్, వాటి నుండి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తుంది. అలాగే సూర్యుడి నుండి సూర్యశక్తి. ఇప్పుడు చైనా మన ప్రక్క దేశం ఉత్తరంగా ఏది భాగం మన దేశానికి సరిహద్దు, ఉత్తరానికి సరిహద్దు ఏంటి మన దేశానికి సరిహద్దు. విచ్ ఇస్ ద కంట్రీ టు అవర్ నేషన్? నార్త్ బోర్డర్ ఏంటి? ఉత్తరంగా మన దేశానికి ఏంటి సరిహద్దు దేశం? ఉత్తరం.